కారు మంటల్లో కాలిపోతుంటే ఫైర్ ఫైటర్స్ దాన్ని ఆర్పడానికి నీళ్లు కనెక్ట్ చేద్దామని వెళ్లారు. కానీ అక్కడ ఫైర్ హైడ్రాంట్ దొంగిలించబడింది. చేసేదేమీ లేక వాళ్లు 100 కిలోల బరువున్న పైపును 100 మీటర్ల దూరంలో ఉన్న మరో హైడ్రాంట్ కు లాక్కెళ్లారు. చివరకు వాళ్లు మంటలను ఆర్పగలిగారు మరియు ప్రాణాలను కాపాడగలిగారు. కానీ వాళ్లకు తీవ్రమైన కోపం వచ్చింది. ఫైర్ హైడ్రాంట్ దొంగిలించడం అంటే హత్య చేయడానికి ప్రయత్నించినట్లే. ఆ దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని వారు శపథం చేశారు. వాళ్లు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ను తనిఖీ చేయగా ఇద్దరు దొంగలు హైడ్రాంట్ ను పెకిలించి ట్రక్కులో వేస్తున్నది కనిపించింది. వాళ్ల ముఖాలు కనిపించలేదు, నంబర్ ప్లేట్ కూడా కప్పి ఉంది. కానీ ఒక అనుభవజ్ఞుడైన ఫైర్ ఫైటర్ కు ఒక ఐడియా వచ్చింది. అమ్మిన వాళ్ళని పట్టుకోలేకపోతే కొన్న వాళ్ళని పట్టుకుందామని అనుకున్నారు. వాళ్ళు దగ్గరలోని ఒక స్క్రాప్ యార్డ్ కు వెళ్లారు. ఆ యజమాని తాను దొంగిలించిన హైడ్రాంట్లను కొనలేదని, అలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయనని గట్టిగా చెప్పాడు. కానీ ఆ ఫైర్ ఫైటర్ కు అతను అబద్ధం చెబుతున్నాడని తెలుసు. అతను ఒప్పుకోకపోవడంతో వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. డిపార్ట్మెంట్ నుండి ఒక కొత్త హైడ్రాంట్ ను తీసుకుని దానిలో ఒక జీపీఎస్ ట్రాకర్ ను అమర్చి దాని మళ్లీ అదే వీధిలో పెట్టారు. కొన్ని రోజులకే ఆ హైడ్రాంట్ మళ్లీ దొంగిలించబడింది. ట్రాకర్ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో తెలుసా? సరిగ్గా అదే స్క్రాప్ యార్డ్. ఈసారి ఫైర్ ఫైటర్స్ పోలీసులను పిలిచారు. వాళ్ళు ఆ యజమానిని ఆధారాలతో సహా పట్టుకున్నారు. అతను ఇంకా తన దగ్గర అవి స్క్రాప్ అని చెప్పే అధికారిక పత్రాలు ఉన్నాయని వాదించాడు. కానీ ఫైర్ ఫైటర్స్ ట్రాకర్ తో ఉన్న హైడ్రాంట్ ని బయటకు తీయగానే అతని ముఖం పాలిపోయింది. దొంగిలించబడిన ప్రభుత్వ ఆస్తిని కలిగి ఉండటం మరియు నకిలీ పత్రాలను సృష్టించటం 2 పెద్ద నేరాలు. దాంతో అతను చాలా కాలం జైల్లో గడపాల్సి వచ్చింది.